తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. కేరళలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి సిపిఎం సీనియర్ నేత పినరాయి విజయన్ అద్దెకు ఉంటున్న నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈడీ అధికారులు సోదాలు ముగించుకొని వెళుతున్న సమయంలో వారి వాహనాలపైన సిపిఎం కార్యకర్తలు సానుభూతిపరులు తీవ్రమైనటువంటి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 వాహనాలు ధ్వంసం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సిఎంఆర్ఎల్ ఎక్సాలాజిక్ ఆర్థిక లావాదేవీల కేసుకు సంబంధించి ఈడీ అధికారులు విజయన్ నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాలు ముగిశాక అధికారులు తమ కాన్వాయ్లో బయలుదేరగా అప్పటికే అక్కడ గుమిగూడిన సిపిఎం కార్యకర్తలు వారిని అడ్డగించారు. ఆగ్రహంతో కర్రలు రాళ్లతో వాహనాలపైన దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఈ దాడిలో ఒక డ్రైవర్ కంటికి గాజు పెంకులు తగలడంతో తీవ్ర గాయమైంది. మరో డ్రైవర్ తో పాటు అందులో ఉన్న కొందరు కేంద్ర భద్రతా సిబ్బంది పోలీసులకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. సిపిఎం సీనియర్ నాయకులు అక్కడే ఉన్నప్పటికీ ఈ దాడి జరగడం గమనార్హం. ఇక ఘటన జరిగినప్పుడు పోలీసులు మొదట ప్రేక్షక పాత్ర వహించారనేటువంటి విమర్శలు అక్కడ భారీగా వినిపిస్తున్నాయి. ఈడీ అధికారులు ఎలాగోలాగా అక్కడి నుంచి తప్పించుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్కి చేరుకొని ఘటనపైన ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయడం ప్రారంభించారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి కొందరు కార్యకర్తలు సమీపంలోని పార్టీ కార్యాలయంలోకి పరుగులు తీయగా పోలీసులు ఆ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఈ ఘటనతో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా మరింత పెరిగాయి. ఏదేమైనా కూడా ఈడీ అధికారులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఒక వ్యక్తి ఆరోపణల నేపథ్యంలో లేకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఎంక్వైరీకి సోదాల కోసం వెళ్ళినప్పుడు ఇంత దారుణంగా అధికారులపైనే దాడులకు తెగబడడం, ఒక రకంగా వారు చేసినటువంటి దాడి తాలూకు దృశ్యాలు మనం చూస్తున్న స్క్రీన్ మీద. వారు చేస్తున్నటువంటి దాడి ఆల్మోస్ట్ అందులో ఉన్నటువంటి వ్యక్తుల మీద హత్యాయత్నం జరుగుతుందా అనేటువంటి విధంగా కొనసాగింది. అంత దారుణమైనటువంటి భీకరమైనటువంటి దాడులు. మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు ఈడీని ఒక రాజకీయ నేతలు లేక పలుకుబడినటువంటి వ్యక్తుల ఇంటి దగ్గర ఈడీలు దాడి చేసినప్పుడు కొంత నిరసన వ్యక్తం చేయడమో లేకుంటే అపోజిగా వారికి మీడియాలో మాట్లాడడమో రకరకాలుగా నిరసనలు చేయడం చూసాం. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. మాజీ ముఖ్యమంత్రి అయితే మాత్రము ఈ రకంగా దాడులు చేస్తారా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నటువంటి సందర్భం నెలకొంది. అతని ఇంటిపైన అధికారులు వారి యొక్క వృత్తిరీత్యా అక్కడికి వచ్చి వారి పని వారు చేసుకోబోయేటువంటి ఈ నేపథ్యంలో ఇంత దారుణమైనటువంటి ఘటనకు వారిని భయభ్రాంతలకు గురి చేసి అక్కడ పూర్తిగా అది మన దేశంలోనే ఉందా, రాజ్యాంగ పరిధిలోనే ఉందా, లేకుంటే అక్కడ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమో ఉన్నాయా అనేటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ పాల్పడినటువంటి దుశ్చర్య ఇప్పుడు సంచలనంగా మారింది. దీని పట్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత ఆగ్రహంగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఇవన్నీ వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తిగా ఇలాంటి కంట్రోల్ పెట్టుకునేటువంటి పరిస్థితి. వ్యవస్థలపైన ఈ రకంగా దాడులు జరిగితే అది వేరే రకమైనటువంటి సంకేతానికి వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారు, ఈడీ పై అధికారులు కూడా దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు, రాష్ట్రంలో జరిగినటువంటి కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించి అక్కడ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారిని ఎవరైనా రెచ్చగొట్టారా, లేకుంటే వాళ్ళంతటా వారే ఈ రకమైనటువంటి దాడికి పాల్పడ్డారా, లేక అక్కడ ఏం జరిగిందనే విషయం ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇంత దారుణమైనటువంటి ఘటన అక్కడ పాల్పడుతుంటే అక్కడ ఉన్నటువంటి మిగతా సిపిఎం నేతలు, పెద్ద నేతలుగా ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఎవరు అడ్డుకోకపోవడం, వారిని కంట్రోల్ చేసేలాగా కనపడకపోవడం అనేది ఇది పూర్తి స్థాయిలో డిఫరెంట్ వాతావరణాన్ని సృష్టిస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా కేరళలో జరిగినటువంటి భీకరమైనటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి పోలీసుల యాక్షన్, ఈడీ పై అధికారుల యాక్షన్ ఏ రకంగా ఉండబోతుందనేది వేచి చూడాలి.